తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఇప్పుడు ఏపీలో ఆందోళనకు దారితీసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సూరంగి రాజావారి మైదానంలో 4 మండలాల ఆటో యూనియన్ సభ్యులు సమావేశమయ్యారు. వైసీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను వాహనమిత్ర లాంటి పథకంతో ఆదుకుందని, ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం పెట్టి తమ కడుపులో కొట్టవద్దని వాపోయారు. ఆటో నడిపి తమ జీవనం సాగిస్తున్నామని, ఉచిత బస్ ప్రయాణం వల్ల తమ జీవనోపాధి పూర్తిగా కోల్పోయి తమను నమ్ముకున్న వారు రోడ్డున పడతారని, కాబట్టి సీఎం ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుపై మరోసారి పునరాలోచించాలని కోరుతున్నారు ఆటో యూనియన్ నేతలు. మన తెలంగాణలో మరి ఆటో కార్మికుల పరిస్థితి దృష్టి చూస్తే చాలా ఘోరంగా అనిపిస్తుంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ పక్షపక్ష నేతల ప్రభుత్వాలు వాళ్ళందరూ కలిపి ఈరోజు ఆటో కార్మికులకి పొట్టను కొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఉచిత మహిళలకు ఉచితంగా బస్సు ఫ్రీ పాసులు పంపిణీ చేస్తారని చెప్పి మళ్ళా అదే తెలంగాణలో ప్రవేశపెట్టే పథకం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి అయితే వాళ్ళందరూ మరి మేనిఫెస్టో ద్వారా తెలియపరుస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు అలాంటి ఆంధ్రప్రదేశ్లో జరగకూడదని, మా ఆటో మ్యాజిక్ బస్సు వాళ్ళు పొట్టలు కొట్టకూడదని మేము నిరుద్యోగంగా ఏదో స్వయం ఉపాధిగా మేము బతుకుతున్నాము. మళ్ళీ ఆ పథకం కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మళ్ళీ పెడితే మా బతుకులు రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తాయి. ప్రభుత్వం ఒక ముందడుగు వేసి ఈరోజు నేను ప్రభుత్వం అధికారంలో ఉన్నాను కాబట్టి నేను కూడా ఈ పథకము అమలు పరుస్తాననే ఉద్దేశంతో పేపర్లలో హల్చల్ అవుతుంది. కానీ ఇంతవరకు ఇంకా మాకు జీవో అయితే తెలియట్లేదు. కానీ మా భయాందోళనలు కార్మిక సోదరులు అందరము తెలుసుకొని ఈ విధంగా ఆ పథకమే కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇది కానీ ప్రవేశపెడితే ఇది మరో బీహార్ అవుతుందని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇచ్చాపురం నుండే మొదలుపెట్టాం మా కార్మిక సోదరులు అందరం.